మీడియా వాళ్ళని కొద్ది పక్క జరగండి, కొద్దిగా మీడియా పక్క జరగండి, కొద్ది పక్క జరగండి, కొద్ది పక్క జరగండి, కొద్ది పక్క జరగండి. ఇవాళ అచ్చంపేటకు జన గర్జనకు వచ్చినటువంటి మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రథ సారథి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఆశా కిరణం మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారికి మీ చప్పట్ల మధ్యలో స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మన పార్లమెంటు నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, అన్ని హోదాలలో ఉన్న ముఖ్య నాయకులకు వేలాదిగా తరలి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ పార్టీని వదిలేసి 10 సంవత్సరాలు పార్టీ పదవులు ఇస్తే పార్టీని కాదని, కార్యకర్తలను కాదని వదిలేసి అర్ధంతరంగా వెళ్ళిపోయినటువంటి ఒక నాయకుడికి, ఇగో నీవు పోయినావు, బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఎవరు పోలే, అచ్చంపేటరా పోయిందా ఏం పోయిందని, పార్టీ ఏం తక్కువ చేసిందని మీరు పోయినరు. ఇంత గొప్పగా మీకు పార్టీ ఆదరిస్తే పార్టీని కాదని వెళ్ళిపోతే మీ అందరి భరోసా కొరకు, మీ అందరికి మద్దతుగా మేమున్నామని చెప్పి ఇలా మీ అందరి కోసం మన యువ నాయకులు కేటీఆర్ గారు వచ్చారు. ఒక్క పిలుపుతోటి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన మీకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఇలా కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు మీద మోసం చేస్తూ మనను లోటు చేసింది. ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్నట్టు 2500 ఇప్పటికి ఇవ్వలే. ఇచ్చిందా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే మహిళలు ఏం చెప్పాలి? మాకు బాకీ ఉన్న 55,000 రూపాయలు తీసుకొని రా, అప్పుడు ఓటు అడగని కాంగ్రెస్ నాయకులను మీరు ఓడాలి. అదేవిధంగా వృద్ధులకు 44,000 బాకీ పడిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఓటు అడగనికి వస్తే మా వృద్ధులందరూ మా 44,000 ఎక్కడ పోయినామని చెప్పి వాళ్ళని నిలదీయాల్సిన అవసరం మన మీద ఉంది. అదేవిధంగా వికలాంగులకు 44,000, అదేవిధంగా రైతులకు 4 ఎకరాలు 76,000 రైతు బంధు పేరు మీద బకాయి ఉన్నారు. ఇప్పటికి నిరుద్యోగ వృత్తి 88,000 ఇంకా వాళ్ళు బకాయిలు ఉన్నారు. మనకు విద్యార్థులకు స్కూటీలు రాలే, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వలే, ఆటో డ్రైవర్లకు 24,000 ఇవ్వలే, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలే. అందుకే మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు అడగనికి వస్తే వాళ్ళని ఇవన్నీ అడగాలి. అడిగి మన ఇంటి ముందుకు రానియకుండా తరిమి కొడదామా లేదా ఒకసారి మీరు చెప్పండి. కొడదామా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది. ఇక్కడ నల్లమల బిడ్డని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గంలో 2 సంవత్సరాలు కాలేదు నీ ప్రభుత్వం ఏర్పడి. ఇక చూడు నీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ జనగర్జన సభలో
మబలి ప్రజలను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడే రేవంత్ రెడ్డి గారు మీ నియోజకవర్గం, మీ సొంత నియోజకవర్గం నుంచే నీ పతనం ప్రారంభమైంది. నల్లమల పులి బిడ్డ నల్లమలకు పంపించాల్సిందే. నల్లమల్ల పులిని ఎక్కడ పంపించాలి? నల్లమలలో వదిలేయాలి. వదిలేదమా వదిలేదమా వదిలేదమా? సన్నద్ధమైన చేతులు లేపండి. ఇగో నీకు నూకలు చెల్లినాయి. ఇక నీవు హైదరాబాద్లో కాదు, నల్లమల అడవులో ఉండాలి. నీవు హైదరాబాద్లో కాదు, నల్లమల అడవులకు పంపించడానికి ఇగో ఈ జనగర్జన అచ్చంపేట నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధానం ప్రారంభమైందని మీ అందరికి చెప్పుకుంటూ చాలా ధన్యవాదాలు. మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన దాదాపు 45 రోజులుగా అచ్చంపేటలో ఉండి గ్రామం తిరుగుతుంటే నాకు ఎంతో మద్దతు ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఒక్క పిలిపిస్తే ఇంతమంది తరలి వచ్చిర్రు. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు సౌండ్ క్లియర్ వస్తలేదంట చూడవా. ఇప్పుడు పెద్దలు మన మాజీ పార్లమెంటు ఇన్ఛార్జ్ సభ్యులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సభాధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా కాంగ్రెస్ దౌర్జన్యాల మీద, బీజేపీ మోసాల మీద యుద్ధం చేయాలని ఏ నాయకుడైతే ముందరుండాలో ఆ నాయకుడు అర్ధాంతరంగా అస్త్ర సన్యాసం చేసి శత్రు శిబిరంలో చేరితే కేసీఆర్ గారు ఒక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, జనార్దన్ నువ్వు నాగర్ కర్నూల్లో ఉన్నావు, అర్జెంటుగా అచ్చంపేట పోయి యుద్ధ రంగంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ యోధులందరినీ కూడా ముందుకు నడిపించు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాత్రికి రాత్రే అచ్చంపేటకు వచ్చి మీ అందరిని కూడా ముందుకు నడిపించిన సోదరులు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పట